ఒక విష సంస్కృతి క్రియేట్ చేయడానికి, అదేవిధంగా ప్రజల్లో ఒక విషపు బీజాలు నాటడానికి ఇంతకుముందు సీఎంగా ఉండి 2019 నుంచి 24 వరకు సీఎంగా ఉండి ప్రజల చేత చేత్కరించబడి 11 సీట్లకే పరిమితమైన ఒక పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి నిన్న మొన్న చూస్తూ ఉంటే ప్రభుత్వం మీద బురద చల్లడానికి, ప్రజల్లోని ఒక భయాన్ని క్రియేట్ చేయడానికి నంగనాచి కబుర్లు మాట్లాడడం చూస్తూ ఉంటే విడ్డూరం అనిపిస్తుంది. ఎందుకంటే సుమారుగా 2019 నుంచి 24 వరకు కూడా అతను సీఎం అయిన తర్వాత నుంచి కూడా అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి పోలీసులను సైతం తన చెప్పు చేతుల్లో ఉంచుకొని ప్రజలందరినీ భయభ్రాంతులను చేసి, ప్రజల మీద హత్యలు చేసి, ప్రజల్లోని ఒక భయానకమైన వాతావరణాన్ని క్రియేట్ చేసి, ఇతగాడు కనుక ముఖ్యమంత్రిగా ఉంటే మేము ఎవరూ కూడా బతకలేము అన్న ప్రజల్లోని ఒక అభిప్రాయం ఏర్పడిందంటే అతను రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఎంత క్లియర్గా ఇంప్లిమెంట్ చేస్తాడో మనందరికీ అర్థమవుతుంది. దాని యొక్క పర్యవసానమే చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు, పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు, మోడీ గారు లాంటి వాళ్ళు ఈ రాష్ట్రానికి అవసరము, ఈ రాష్ట్ర అభివృద్ధికి అవసరం అన్న ఒకే ఒక ఉద్దేశంతో 164 సీట్లు ఎన్డీఏకి ఇచ్చి ప్రజలు ఈరోజు గెలిపించి సీఎం స్థాయిలో మన చంద్రబాబు నాయుడు గారిని, డిప్యూటీ సీఎం స్థాయిలో పవన్ కళ్యాణ్ గారిని కూర్చోబెడితే అది చూసి ఓర్వలేక ఏ రకంగానైనా గవర్నమెంట్ మీద బురద చల్లుదాము, గవర్నమెంట్ని ఇరకాటంలో పెడదాము అని చెప్పి శవ రాజకీయాలు అన్నవి స్టార్ట్ చేసిన పరిస్థితి చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి, పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి, నీకు సిగ్గు అనిపించట్లేదేమో కానీ ప్రజలందరూ కూడా చూసి సిగ్గుపడుతున్నారు. ఎందుకంటే అసలు ఎందుకు ఓడిపోయాము అన్న దాని గురించి వాళ్ళు చర్చించుకోవడం పక్కన పెట్టండి. ఎందుకు ఓడిపోయారన్న సంగతి వాళ్ళందరికీ కూడా తెలుసు. కానీ ఈరోజు ఎక్కడో ఒక మాచర్లలోని వర్గ విభేదాల వల్ల జరిగిన ఒక హత్యను తీసుకొచ్చి దాన్ని వేదికగా మార్చుకొని ఏదో రకంగా తిరిగి తీసుకొచ్చి నంగనాచి కబుర్లు మాట్లాడాలి, ప్రజల్లోని మళ్ళీ ఒక భయాన్ని క్రియేట్ చేయాలి అని చెప్పి బురద జల్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి అని చెప్పి ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి ఈరోజు మళ్ళా జగన్మోహన్ రెడ్డి ముందుకొచ్చి మొన్న ప్రెస్ మీట్లో మాట్లాడాడు. నిజంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మాట్లాడిన మాటల్ని బేస్ చేసుకొని ఈరోజు గవర్నమెంట్ ఎందుకు అతని మీద చర్యలు తీసుకోకూడదు? ఎందుకు నేను ఈ మాట మాట్లాడుతున్నానంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ చాలా ఎలిగేషన్స్ చేశారు. ఆ ఎలిగేషన్స్లో సుమారుగా 36 రాజకీయ హత్యలు జరిగినాయి ఈ 45 రోజుల్లో. దగ్గర 300కి పైగా హత్యాయత్నాలు, 35 ఆత్మహత్యలు అని చెప్పి ఏదో 560 చోట్ల ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారని రకరకాలైన ఎలిగేషన్స్ అనమాట. 490 ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారని, 1000 వరకు దౌర్జన్యాలు, దాడులు చేశారని ఫిగర్స్తో సైతం ఇచ్చారు. వీటన్నిటి గురించి పక్కన పెట్టు. 36 రాజకీయ హత్యలను మాట్లాడు. నీ దగ్గర డేటా ఉందా? డేటా ఉంటే నాకు ఇవ్వండి ఒకసారి. యాజ్ హోమ్ మినిస్టర్గా అడుగుతున్నాను నేను. నీ దగ్గర నిజంగానే 36 రాజకీయ హత్యలు జరిగినాయి అని చెప్పి నీ దగ్గర కనుక డేటా ఉంటే ఇవ్వు. డేటా లేకపోతే ఎందుకు అలా చేసావు? నీ మీద ఎందుకు చర్య తీసుకోకూడదు పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి నీ మీద? ఎస్, ఒకసారి చెప్పాలి. 36 రాజకీయ హత్యలు కాదు, అసలు యాక్చువల్గా రాజకీయ హత్యలు అని చెప్పి ఇతను మాట్లాడుతుంటే రాజకీయ హత్యలు జరిగినవి 4. మీకు ఇంకో విషయం చెప్పనా? నేను ఇది ప్రజలకు చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డికి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి విషయం తెలుసు. కానీ ఏదో రకంగా గవర్నమెంట్ మీద బురద జల్లాలి కాబట్టి, చంద్రబాబు నాయుడు గారి మీద బురద జల్లాలి కాబట్టి ఏదో రకంగా అడ్డదారి తొక్కైనా మళ్ళీ ఏదో రకంగా సీఎం కుర్చీలో కూర్చుండిపోవాలని కలలకు అంటున్నాడు కాబట్టి ఈరోజు మా మీద బురద చల్లడానికి 36 రాజకీయ హత్యలు, 300 మంది దాడులు, అవి ఇవని చెప్పి ఫిగర్స్ సైతం చెప్తున్నాడు. ఈరోజు 45 రోజుల్లోనే ఇవి నువ్వు చెప్పినవన్నీ ఏమీ జరగలేదు, నువ్వు చెప్పినవి జరగలేదు అని చెప్పి నేను చెప్తా. జరిగినవి ప్రూవ్ ఏమైనా ఉందా? యాజ్ ఎ హోమ్ మినిస్టర్ నేను మాట్లాడుతున్నా. నువ్వు చెప్పినవన్నీ కూడా అబద్ధపు లెక్కలు. దీని మీద నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. దీని మీద నేను కేసు పెట్టాలనుకుంటున్నాను. ఎందుకు కేసు పెట్టకూడదు? ఎందుకు చర్యలు తీసుకోకూడదు జగన్మోహన్ రెడ్డి మీద ఈరోజు? మరి ఇక్కడ బాధ్యత గుర్తు రాలేదా? బాధ్యతను మర్చిపోయిన మరి అనిత గారు ఈ రోజున యాజ్ ఏ హోమ్ మినిస్టర్గా మరి ఆవిడ ఏం చేశారు? మీడియా ముందుకు వచ్చి మా నాయకుడు మా జగన్ అన్నని విమర్శించడమే పనిగా పెట్టుకుని ఈ రోజున ఆవిడ మాట్లాడే పదాలు, ఆవిడ వాడే భాష మరి మహిళలందరూ కూడా తలదించుకునేలా ఉంది. వీళ్ళు సన్మానాలు చేసుకోవడానికి తీరుకుంది. ఆడపిల్లలు అత్యాచారాలు జరిగినా, హత్యలు జరిగినా ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి మాత్రం వీళ్ళకి తీరిక లేదు. 4 రోజుల క్రితం వినుకొండలో జరిగిన హత్య మీరు అందరూ చూశారు మీడియా ద్వారా, వీడియోల ద్వారా.
నిజంగా ఆ హత్య చూస్తే నడి రోడ్డు మీద ఒక వ్యక్తి రషీద్ అనే అబ్బాయిని ఏ విధంగా నరికాడో మనం ఆ వీడియోల ద్వారా చూడడం జరిగింది. అంటే అంత భయంకరంగా హత్యలు చేస్తుంటే ఈ రోజున మరి వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు? మాట్లాడితే ఎవరో ఒక మీడియా మిత్రుడు అడిగిన ప్రశ్నకి మేము లాఠీలు పట్టుకుని తిరగాల, మేము గన్నలు పట్టుకుని తిరగాల అని అడుగుతున్నారు. ఈవిడ లాఠీలు పట్టుకుని తిరగక్కర్లేదు, గన్నలు పట్టుకుని తిరగక్కర్లేదు. ఆ రెండూ పట్టుకుని తిరిగే పోలీసులకి స్వేచ్ఛనిచ్చి వారి డ్యూటీలు వాళ్ళు చేయనిస్తే బాగుంటుంది. ఎంతసేపు కూడా పోలీసుల్ని మా నాయకుల మీద, ఇళ్ళకి మా కార్యకర్తల మీద దృష్టి పెట్టి వాళ్ళని తీసుకొచ్చి లోపలేయండి, వాళ్ళని తీసుకొచ్చి స్టేషన్లో కూర్చోబెట్టండి, వాళ్ళ మీద కేసులు కట్టండి అని చెప్పి వీళ్ళ నాయకులు అందరూ కూడా మరి పోలీసులను కంట్రోల్ చేయడం వల్ల, వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేయలేకపోవడం వల్ల ఈ రోజున రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేది కంట్రోల్ తప్పిందని ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. ఈ రోజున మరి రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడవలసిన బాధ్యత మరి హోంమంత్రిగా ఆవిడకి ఉంది కనుక ఈ రోజున ఆవిడకున్న బాధ్యతలను ఆవిడ గుర్తించుకుని ఆ బాధ్యతల మీద దృష్టి పెట్టి ఈ రోజున రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలన్నిటినీ కూడా కంట్రోల్ చేయవలసిన బాధ్యత ఆవిడకుందని తెలియజేస్తున్నారు. ఈ రోజున ఏదైతే రషీద్ని దారుణంగా హత్య చేశారో ఆ హత్య జరిగిన మరుసటి రోజునే మా ఎంపీ మిథున్ రెడ్డి గారి మీద దాడి చేయడం, రాళ్లతో దాడి చేయడం, ఆయన కార్లు పగలగొట్టడం, అలానే మాజీ ఎంపీ రెడ్డప్ప గారి కారును తగలబెట్టడం, ఇవన్నీ కూడా ఆవిడకి ఎక్కడా కూడా మరి అవాంఛనీయమైన సంఘటనలా కనబడట్లేదు. ఎక్కడా కూడా రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు జరిగాయి, దీనివల్ల శాంతి భద్రతలకి లోపం, విఘాతం కలుగుతుంది అన్న విషయం ఆవిడకి తెలియట్లేదా అనేది మాకు డౌట్గా ఉంది. ఎందుకంటే ఈ రోజున వీళ్ళందరూ కూడా మా నాయకుల మీద, మా ఎంపీల మీద, మా మాజీ ఎంపీల మీద దాడి చేసి వాళ్ళని కొట్టి, వాళ్ళు గాయపరిచి తిరిగి హత్యాయత్నం కేసులు ఎవరి మీద పెడుతున్నారండి? మా వాళ్ళ మీదే పెడుతున్నారు. నిజంగా ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇక్కడ కింద స్థాయిలో, క్షేత్రస్థాయిలో కూడా మా నాయకులు, మా కార్యకర్తల మీదనే దాడి చేసి వాళ్ళని కొట్టి, వాళ్ళు మళ్ళీ పోలీస్ స్టేషన్కి రప్పించి వాళ్ళ మీదనే 307 కట్టిస్తున్నారు. ఎంత దుర్మార్గమైన మరి పరిపాలన. గతంలో మేము కూడా 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నాము. ఎప్పుడు కూడా మరి ఇలాంటి దాడులు అయితే మా ప్రభుత్వంలో జరగలేదు. ఇలాంటి రాజకీయ హత్యలు ఎప్పుడూ జరగలేదు. ఇంత కక్షపూరితమైన ధోరణి ఎప్పుడు కూడా మేము చూపించలేదు. ఈ రోజున వీళ్ళంతా కూడా ఎంతసేపు కూడా వైసీపీ నాయకుల్ని, కార్యకర్తల్ని అందరినీ కూడా వాళ్ళందరినీ అణిచివేయాలి, తొక్కివేయాలి అనే ధోరణితో మాత్రమే ఉన్నారు. ఈ రోజున ప్రజలకి నమ్మకం కలిగించేలా వీరి పరిపాలన ఉండాలి.